ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖపట్నంలో విశాఖ బీచ్ వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమం. ఒడిశా భువనేశ్వర్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమం. నంద్యాల జిల్లా శ్రీ రత్నానంద స్వామి దేవాశ్రమంలో 11 రోజుల ధ్యాన ఆరోగ్య శిక్షణ శిబిరం కార్యక్రమాలు. నిజామాబాద్ జిల్లా కుర్నాపల్లి గ్రామంలో 6వ ధ్యాన సప్తాహ కార్యక్రమాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్రుల అన్నపూర్ణేశ్వరి సీతమ్మ ఇంటి వద్ద వన్డే వర్క్ షాప్. తిరుపతి జిల్లా తిరుమలలో ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాలకు వెళ్తే, విశాఖపట్నంలో విశాఖ బీచ్ వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పత్రిజీ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమాన్ని ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ప్రకృతిని కాపాడుకోవచ్చనే సదుద్దేశంతో పెర్వన్ మాస్టర్స్ మరియు యారాడ యూత్ సతీష్ మరియు సభ్యులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ధ్యాన సాధన అనంతరం సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొని ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ట్రస్ట్ తరఫున ప్రశంసా పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం ట్రస్ట్ సభ్యులు రేవతీదేవి, శివ గణేశ్వరరావు, సత్యవతి, మోహన్, మణి, పద్మ, దేవిక, అప్పలరాజు, నీలకంఠం, కృష్ణకుమారి, సంధ్య తదితరులు 300 మందికి పైగా ధ్యానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో పత్రి సారు అన్ని రకాలుగా కార్యక్రమాలు కూడా మమ్మల్ని అందరూ కూడా ముందుండి నడిపిస్తున్నారు. అందులో భాగంగా ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా అదేవిధంగా ఇందులో ఒక భాగం. ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఈ యొక్క యారాడి బీచ్ అంతా కూడా క్లీన్ చేసే కార్యక్రమం కూడా పూర్తి చేయడం జరిగింది. పితామహ పత్రిజీ ఆశయంలో భాగంగా ఆయన ఉన్నప్పుడు మేమంతా ఏదైతే సత్యాన్ని తెలుసుకున్నామో ఆ సత్యాన్ని భావి భారత పౌరులైనటువంటి ఆ చిన్నారులకి తెలియచెప్పి వాళ్ళకే బాధ్యత సేవ అన్నట్టుగా తెలియచెప్పడానికి అన్నట్టుగా సర్టిఫికేట్లు కూడా ఈ కార్యక్రమంలో ఇవ్వడం జరుగుతుందండి. ఆ చిన్నారులందరూ మనం అనుకున్న దానికన్నా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయటము. ఒక 100 మందికి సర్టిఫికేట్లు అనుకున్నాము, కానీ ప్రతి ఒక్కరికి అందించబడతాయి. ఒడిశా భువనేశ్వర్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాన్ని ఒడిశా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణలో భాగంగా రిజర్వ్ పోలీస్ ఇన్స్పెక్టర్ విజయ్ నేతృత్వంలో వర్షాకాలంలో మొక్కలు నాటాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో విత్తనాలను సేకరించి వారి చుట్టుపక్కల ప్రాంతాల్లోని పాఠశాల, కళాశాలల విద్యార్థులకు విత్తనాలను పంపిణీ చేశారు. మామిడి, చింతపిక్కలు, పనస వంటి తదితర సీజనల్ ఫ్రూట్స్ విత్తనాలు నాటి అందరి చేత ధ్యానం చేయించారు. ప్రతి ఒక్కరూ ఈ సీజన్ లో విత్తనాలు నాటవలసిందిగా ఈ సందర్భంగా అందరికీ పిలుపునిచ్చారు మాస్టర్ విజయ్. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ మరియు పెర్మనెంట్ మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ రత్నానంద స్వామి దేవాశ్రమంలో స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 11 రోజుల ధ్యాన ఆరోగ్య శిక్షణ శిబిరాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమం మాస్టర్ మల్లికార్జున్ నేతృత్వంలో చివరి రోజున స్పిరిచువల్ మాస్టర్స్ ఎవరైతే ఆ శాఖకు సంబంధించి విద్యను నేర్చుకున్నారో వారందరికీ కూడా పరీక్షలు నిర్వహించారు. అర్హులైన వారికి స్పిరిచువల్ టాబ్లెట్స్ డాక్టర్స్ గా సర్టిఫికెట్స్ ను అందజేశారు మాస్టర్స్ మల్లికార్జున బ్రహ్మయ్య. తదుపరి కార్యక్రమంలో భాగంగా మాస్టర్స్ వారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ మరియు తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించి ధ్యాన మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాలో జరిగిన మార్పుల గురించి చెప్తాను. శారీరకంగా 2012లో నేను యాక్సిడెంట్ గురై 2 కాళ్ళు విరిగిపోవడం జరిగింది. సో దాదాపుగా 8 నెలలు బెడ్ మీద ఉన్నానండి. ఆ బెడ్ మీద ఉన్నప్పుడు
ఈ రాడ్స్ అవి వేయటం జరిగింది. ఈ బొటన వేలు ఇది ఇట్లా బెండ్ అయ్యేది కాదనమాట. లాస్ట్ 10 days బ్యాక్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలియకుండానే ఇది బెండ్ అయిపోతుంది. ముందు నా అన్ని చాలా కోర్సులు చేశాను. చాలా సోల్ కోచ్కి వెళ్ళాను, ఆనంద యోగానికి వెళ్ళాను, సేతు విజ్ఞానము, ఇంకా చాలా క్లాసుల్లో జాయిన్ అయ్యా. అయితే అక్కడ అన్ని హాస్టల్ అనుభవాలు ఉంటాయి. గత జన్మం చూసుకోవటము, హాస్టల్ అవన్నీ చాలా హైయర్ డిఎన్ఏకి సంబంధించి. భౌతిక ప్రపంచంలో మనం తిరిగేటప్పుడు ఈ స్పిరిచువాలిటీలో ఉన్న వాళ్ళ ప్రవర్తన ఇంత బాగుంటుందా, వీళ్ళ అలవాటు ఇంత బాగుంటుందా అని వాళ్ళు మన దగ్గర నేర్చుకోవాలి. మనం ప్రచారం చేసి అట్రాక్షన్ చేసే వాళ్ళకంటే కూడా మన జీవన విధానం చూసి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు జీవితాంతం విడిపోరు మన మార్గంలో. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కూర్నాపల్లి గ్రామంలో 6వ ధ్యాన సప్తాహ కార్యక్రమాలను కూర్నాపల్లి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 6వ సప్తాహంలో 7వ రోజున మాస్టర్స్ కమలకుమారి మరియు అప్పల్ నాయుడు సాంగత్యంలో సత్సంగమం ధ్యానం చక్కగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు ధ్యాన సాధన, ధ్యాన ప్రచారం చేస్తూ ధ్యాన శాకాహార గ్రామంగా మారటానికి అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు కమలకుమారి. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా గ్రామస్తులు పాల్గొనగా అధిక సంఖ్యలో చిన్నారులు, స్త్రీలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మాస్టర్స్ సంగీత, నృత్యాలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మారుతున్నారు, మీ శక్తి మారుతుంది, మీరు ఒక దేవతలా మారుతున్నారు. ఆటోమేటిక్గా మీ తాలూకా పనులు కూడా అద్భుతంగా మారుతాయి. సో ఆ రకంగా మారుతాయి. కాబట్టి చక్కగా ధ్యానం ప్రతిరోజు సాధన చేసుకోండి. అలాగే ధ్యానం కోసం ఏ పని దుమ్మా కొట్టకూడదు. తిరుపతి జిల్లా తిరుమలలో తిరుపతి స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీతబాబు. ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాల నుండి విచ్చేసిన శ్రీవారి సేవకులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో జ్ఞానదాతలుగా మాస్టర్స్ సుబ్రహ్మణ్యం, సంపత్ మరియు రమణ పాల్గొని ధ్యాన శాకాహార విశిష్టతను వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లంకల గన్నవరం మండలం అమలాపురం ఆంధ్రుల అన్నపూర్ణేశ్వరి సీతమ్మ ఇంటి వద్ద వెంకటేశ్వర స్వామి గుడిలో 1 డే వర్క్షాప్ కార్యక్రమాన్ని గన్నవరం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మాస్టర్ శ్రీకాంత్ సాంగత్యంలో ధ్యానం మరియు సత్సంగమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ పత్రిజీ బోధనలను అందరికీ తెలియజేసి వారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. అని చూడడు, వాడి ఆత్మస్థితిని బట్టి వాడికి ప్రాధాన్యత ఇస్తాడు. ఆయన దేహస్థితి, ఆత్మస్థితి అస్సలు పట్టించుకోడు. మనస్సు స్థితి. ఇప్పుడు నీకు అర్హత ఉండి అహంకారం ఉంటే ఏం చేస్తాడు అంటే నీ లోపల అహంకారాన్ని తీసేస్తాడు. నీకు అర్హత లేకపోయినా అహంకారం ఉంటే అస్సలు నిన్ను పట్టించుకోడు, నీ దగ్గరికి కూడా. ఆయన ఏదో తిట్టాడు, కొట్టాడు అంటే ఆ తిట్టించుకున్న వాళ్ళు, కొట్టించుకున్న వాళ్ళేమో ప్రియ శిష్యులు అయిపోయి ఉంటారు. కానీ పక్కన వాళ్ళు మాత్రం ఏమై ఉంటారు, సైడ్ అయిపోయి ఉంటారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వరిగొండ గ్రామంలోని దేవాలయంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను ఎంతో అద్భుతంగా నిర్వహించారు వరిగొండ పెర్మనెంట్ మాస్టర్స్. ఈ కార్యక్రమం మాస్టర్ రఘురామయ్య సాంగత్యంలో సజ్జన సాంగత్యం మరియు సామూహిక ధ్యానం నిర్వహించారు. ఈ నేపథ్యంలో శ్వాసే భగవంతుడు అని పత్రిజీ ప్రబోధాలను చక్కటి వివరణతో అందించారు. గుడిలో ఉన్నారు. అలా కాదు మనకు కావాల్సింది, అంతగా ఉన్నాడని తెలుసుకోవాలి. అంతగా ఉన్నాడు, బయట ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు, బయట ఏ రూపం లేదండి. అలాంటప్పుడు అది తెలుసుకున్నప్పుడు మనకి
అంతటా మనలో ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మనందరూ దేవుడు అని తెలుసుకునే స్థితి మనకు ఉండాలి. ఆ స్థితి మనకు వచ్చినప్పుడు ఇది మనకేం ఇదేంటో అవసరం లేదు. అప్పుడు మనం ఎక్కడ కూర్చున్నా మనం అన్ని చూసుకోగలుగుతాం. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం కొత్తపేట బ్రహ్మశ్రీ పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను సత్యసాయి జిల్లా పిరమిడ్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ రామచంద్రారెడ్డి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను సత్యసాయి జిల్లా పిరమిడ్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ సరస్వతి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ కళలు ఎలా వస్తుంటాయంటే గతంలో మనం జరిగినవో ఇంకా జరగబోయేటివి కూడా కొంతమందికి వస్తాయి. జరగబోయేటివి కొంతమందికి వస్తుంటాయి, జరిగేటివి కొంతమందికి వస్తుంటాయి. అలా జరిగేటివి జరగబోయేటివి కళలు వచ్చినప్పటికీ కొన్ని నిజాలైతే కొన్ని నిజాలు కావు. అంటే కొన్ని మన ఊహాభరితం ఉంటుంది, కొన్ని మనసులో ఉంటుంది. అది అట్లే కళ రూపంలో వస్తుంది. అంటే ఈ ఆత్మ నువ్వు ఎక్కడ తిరిగినావు, ఏం చేసినావు అవన్నీ కూడా నీకు తెలియపరుస్తూ ఉంటుంది. అలా తెలియపరిచేటప్పుడు నీకు కళ రూపంలో వస్తుంది. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను సత్యసాయి జిల్లా పిరమిడ్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ సూర్యనారాయణ ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అంటే పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఏం నేర్చుకున్నాము? అజ్ఞానం గురించి నేర్చుకున్నామా, జ్ఞానం గురించి నేర్చుకున్నామా? అంతా అజ్ఞానం గురించి సంపాదించాలి, ఏం చేయాలి, ఎట్లుండాలి, ఇవి నేర్చుకున్నాం తప్ప ఆత్మజ్ఞానం అనేది మనకి ఎవరు నేర్పించింది లేదు. ఉన్నారా మేడం? లేదు. లేదు కాబట్టి ఈ శరీరం కూడా అలవాటు పడిపోయింది. దేనికి అలవాటు పడింది? మాయకి, ప్రకృతికి అలవాటు పడి చూస్తానే మాట వస్తానే. వనపర్తి జిల్లా రాయంపేట గ్రామంలో మౌన ధ్యాన కార్యక్రమాన్ని వనపర్తి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి మరియు జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ లక్ష్మి రాధాకృష్ణారెడ్డి దంపతులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం అందరి చేత మౌన ధ్యానం చేయించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని జేకే హోటల్ అండ్ రిసార్ట్స్ లో 3 రోజుల పాటు బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ BAM7 కార్యక్రమాన్ని ద PMC ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూన్ 7, 8, 9 తేదీలలో జరగనుంది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య మార్గదర్శకత్వంలో 2024 జూన్ 7, 8, 9వ తేదీలలో ఉజ్జయినిలో అత్యంత ఘనంగా జరగనున్న PMC బ్రాండ్ అంబాసిడర్స్ సమావేశానికి అందరికీ ఆత్మీయ ఆహ్వానం. ఉజ్జయిని పవిత్రమైన పుణ్యక్షేత్రంలో శ్రీ మహాకాళేశ్వర్ టెంపుల్, కాలభైరవ టెంపుల్, హరసిద్ధి టెంపుల్, మంగళనాథ్ టెంపుల్, నవగ్రహ శని మందిర్, రామ్ ఘాట్, గడ్కాళికా టెంపుల్, మహర్షి సాందీపని ఆశ్రమం, మహాకాల్లో ఇలాంటి అద్భుతమైన పర్యాటక కేంద్రాల మధ్య అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ 7. BAM7 ఉజ్జయిని పేరుతో నిర్వహించనున్న ఈ సమావేశానికి హాజరు కాదలుచుకున్న అంబాసిడర్స్ తో వారితో పాటు వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిని మాత్రమే అనుమతించబడును. ఒక గదిని 3 లేదా 4 కేటాయించడం జరుగుతుంది. ఈ క్రమంలో అంబాసిడర్స్ తమ టికెట్స్ బుక్ చేసుకుని వసతి సదుపాయం కోసం ఏప్రిల్ 20వ తేదీ వరకు సంప్రదించవచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారందరికీ 2024వ సంవత్సరం జూన్ 6వ తేదీ ఉదయం 10 గంటల నుంచి జూన్ 9వ తేదీ ఉదయం 10 గంటల వరకు వసతి సదుపాయం ఏర్పాటు చేయడం జరుగుతుంది. వేదిక శ్రీ మనోరమ గార్డెన్స్, జేకే హోటల్ అండ్ రిసార్ట్స్, కోయిల్ ఫటక్, ఉజ్జయిని, మధ్యప్రదేశ్. ఇతర వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు
గుంటూరు అమరావతి మాస్టర్ నాగమల్లేశ్వరి గృహంలో 3 రోజుల పాటు ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణా శిబిర కార్యక్రమాలు గుంటూరు PSSM ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మశ్రీ తటవర్తి వీరరాఘవరావు గారు మరియు బ్రహ్మ విద్వారిష్ట రాజలక్ష్మి గారు హాజరు కానున్నారు. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC. ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.